అండ్ ఈరోజు ఎకానమీ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇవన్నీ కూడా టీఎస్పీఎస్కి అదేవిధంగా ఇతర పోలీస్ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా డెఫినెట్గా కూడా యూస్ఫుల్ అయితే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంచుమించు 10,000 కంటే ఎక్కువ బిట్స్ని ప్రాక్టీస్ బిట్స్ని మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రజా ప్రణాళిక రూపకర్త అసలు ఎవరు? అర్థమైందా? ప్రజా ప్రణాళిక రూపకర్త ఎవరంటే ఆప్షన్ బి అండి, బిఎన్ రాయ్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆప్షన్ బి, దీనికి ఆప్షన్ బి కరెక్ట్. బిఎన్ రాయ్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. డెఫినెట్లీ కూడా ప్రతి బిట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇక రెండో ప్రశ్న చూసుకుంటే గాంధీ ప్రణాళికని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఏ ఇయర్లో రూపొందించారంటే గాంధీ ప్రణాళిక అనేది 1944. ఆప్షన్ బి కరెక్ట్ అండి, 1944. స్వాతంత్రానికి పూర్వ రూపొందించిన ప్రజా ప్రణాళికని ఏమంటారంటే పేపర్ ప్రణాళికలు అంటారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. అర్థమైందా? స్వాతంత్రం రాకముందు రూపొందించే ప్రణాళికను ఏమంటారంటే పేపర్ ప్రణాళికలు అని అంటారు. ప్రజా ప్రణాళికను ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి, ఎంత పెట్టుబడితో రూపొందించారు? 10 సంవత్సరాలు కాల వ్యవధితోనూ అదేవిధంగా 15 కోట్ల పెట్టుబడితో ఆ యొక్క ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకేనా? 5వ క్వశ్చన్ చూద్దాం. గాంధీయ ప్రణాళిక ఏ లక్ష్యంతో రూపొందించారు? అర్థమైంది? వ్యవసాయం అభివృద్ధి కోసం, అదేవిధంగా చిన్న పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం. అంటే ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఇది. ఓకేనా? సర్వోదయ ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించారు? 1950 జనవరి 1. ఆప్షన్ ఏ. భారతదేశానికి ప్రణాళిక సంఘం అవసరమని మొట్టమొదటిగా చెప్పింది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ సి. ఆప్షన్ సి అండి దీనికి. 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ యొక్క అధ్యక్షులు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఎవరు? అప్పటి ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, అంటే ఆర్థిక మంత్రి మన్మోహన్ శెట్టి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి కరెక్ట్. ఓకేనా? ప్రణాళిక సంఘం అనేది అంటే ఏమిటి అసలు? అసలు అది ఒక రాజ్యాంగ సంస్థ లేదా శాసనేతర సంస్థ? అసలు ఏంటి ఆర్థికేతర సంస్థ? అసలు అది ఏమిటి అనేది మనం చెప్పాలి. ఏంటంటే ఏబి రెండు కరెక్టే. అంటే రాజ్యాంగం సంబంధించిన సంస్థ. రాజ్యాంగంలో ఈ సంస్థ గురించి ఎక్కడ కూడా లేదు కాబట్టి రాజ్యాంగేతర సంస్థ అనమాట. అదే ఏ శాసనం ద్వారా దీన్ని రూపొందించలేదు కాబట్టి ఇది కూడా శాసనేతర సంస్థ అంట. అంటే డెఫినెట్లీ కూడా ఏబి రెండు కరెక్ట్ అనమాట. ఆప్షన్ సి కరెక్టే. ఆర్థికేతర సంస్థ కాదు, ఇది ఆర్థిక సంస్థ అనమాట. అర్థమైందా? ఆర్థికేతర సంస్థ అని ఎట్లా అంటాం? ఆర్థిక సంస్థ కాబట్టి ఇది తప్పు, ఇది రైట్ అనమాట. ఏబి ఈ రెండు రైటు. 11వ క్వశ్చన్ చూసుకుంటే ప్రణాళిక సంఘం యొక్క కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక సంఘం కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది? ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, లేదా శాసనబద్ధ సంస్థ, సలహాపూర్వక సంస్థ? అంటే నేను ఆల్రెడీ చెప్పా, శాసనం ద్వారా రూపొందించలేదు కాబట్టి ఇది శాసనబద్ధ సంస్థ కాదు, ఇది తప్పు. రాజ్యాంగంలో ఎక్కడ దీని గురించి మెన్షన్ చేయలేదు, చెప్పలేదు కాబట్టి రాజ్యాంగంలో పొందపరచలేదు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఒక సలహాపూర్వక సంస్థ మాత్రమే. ప్రణాళిక సంఘం అనేది కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది? ఒక సలహా ఇచ్చే విధంగా మాత్రమే వ్యవహరిస్తుంది, కానీ అది చెప్పింది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆప్షన్ సి అన్నమాట. ఆప్షన్ సి. సర్వోదయ ప్రణాళిక రూపకర్త ఎవరు? జయప్రకాష్ నారాయణ. ఆప్షన్ సి. ప్రణాళిక సంఘానికి మొదటి ఉపాధ్యక్షులు ఎవరు అంటే గుల్జారీలాల్ నందా. ఆప్షన్ బి. అసలు ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆయన సంఘానికి అధ్యక్షులు. మొట్టమొదటి ఉపాధ్యక్షులు ఎవరంటే గుల్జారీలాల్ నందా. చివరి అధ్యక్షులు ఎవరంటే ఎవరు? ప్రధానమంత్రి గారు 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం తీసేసి నీతి ఆయోగం తీసుకొచ్చారు ఆ ప్లేస్ లో. అంటే అప్పుడు అధ్యక్షులు ఎవరు? చివరి అధ్యక్షులు ఎవరని చెప్తాం? ప్రధానమంత్రిగా అప్పుడున్న వ్యక్తి ఎవరు 2014లో? నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరు కూడా. ప్రణాళిక సంఘం యొక్క ప్రధాన కార్యం ఎక్కడ ఉందని న్యూఢిల్లీ. ఆప్షన్ ఏ కరెక్ట్ అమ్మా.
స్వాతంత్రం తర్వాత రూపొందించిన మొదటి ప్రణాళిక ఏది? సర్వోదయ ప్రణాళిక. ఆప్షన్ బి. పంచవర్ష ప్రణాళిక ఉంది, గాంధీ ప్రణాళిక కూడా స్వాతంత్రం తర్వాత రూపొందించారు. కానీ మొట్టమొదటి రూపొందించినవి సర్వోదయ ప్రణాళిక అంటారన్నమాట. అర్థమైందా? కేంద్ర ప్రణాళిక సంఘంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉంటుందా అంటే ఉండదు. ఆప్షన్ బి కరెక్ట్ అన్నమాట. ప్రణాళికలు ఏ జాబితాలో ఉన్నాయి అంటే ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఆప్షన్ సి. మనకి రాజ్యాంగంలో మొత్తం 3 జాబితాలు ఉంటాయి. ఏంటి? సెంట్రల్ జాబితా ఉంటుంది, స్టేట్ జాబితా ఉంటుంది, స్టేట్ సంబంధించింది, కాంక్రీట్ అంటే ఉమ్మడి జాబితా. అంటే ఆప్షన్ సి. ప్రణాళికలు అనేవి డెఫినెట్లీ కూడా ఉమ్మడి జాబితాలో ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 మార్చి 15న. ఆప్షన్ సి. ప్రణాళిక సంఘం యొక్క భవనం పేరు ఏంటంటే యోజనా భవన్ అన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి కరెక్ట్. ప్రణాళిక సంఘం నుంచి ప్రచురించిన అధికారిక పత్రిక ఏది అంటే ఆప్షన్ బి యోజన. ప్రణాళిక సంఘానికి చివరి ఉపాధ్యక్షులు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. మాంటింగ్ సింగ్ అహుల్వాలియా. ఆప్షన్ సి గుర్తుపెట్టుకోండి. చివరి ఉపాధ్యక్షులు. చివరి అధ్యక్షులు అంటే అప్పుడు ప్రధానమంత్రి ఎవరు 1914 అంటే మనం చెప్పాం కదా. ఎవరు చెప్పండి? నరేంద్ర మోడీ గారు. చివరి అధ్యక్షులు అంటే ఆయన గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి అధ్యక్షులు అంటే జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఆయన. అదేవిధంగా ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను ఎవరు ఆమోదిస్తారు? రాయట్లేదండి, కొంచెం ఏదో వర్క్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, 22వ క్వశ్చన్ చూద్దామా? వస్తుందా? రావట్లేదండి. ఓకే ఓకే, వస్తుంది ఇప్పుడు. ఓకే, 22వ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను ఎవరు ఆమోదిస్తారు అంటే ఆప్షన్ సి జాతీయ అభివృద్ధి మండలి. ఆప్షన్ సి. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952 ఆగస్టు 16. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి. ప్రణాళిక సంఘం మార్చి 15, 1950. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ప్రణాళిక సంఘాన్ని 1950 మార్చి 15. కానీ ఇక్కడ మనకి జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు అంటే 1952 ఆగస్టు 6. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ కూడా ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి ఈ రోజు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి. రేపు కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ముందుకు వస్తాను. అప్పటివరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ అండి.